ముందు వ్లాగ్‌కి కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి ఇది. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు చేయడం అన్నీ అయిపోయినాయి. పీఠం కూడా సింపుల్‌గా రెడీ చేసుకున్నానండి. ఎప్పుడైనా ఇలాగే రెడీ చేసుకుంటాను నేను. 10 ఇయర్స్ నుంచి కూడా ఇంతే. ఇంకా కొంచెం 2 దీపాలు ఎక్కువ పెట్టాను కానీ మామూలుగా అయితే అంత కూడా పెట్టాను. నిండుగా రెడీ అయ్యి వస్తే అమ్మవారికి ఇష్టం కదా! ఇంకా నేను కూడా నిండుగా రెడీ అయ్యి వచ్చాను. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇంకా పూజ యూట్యూబ్‌లో చూసి చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే నేను యూట్యూబ్ ఈ అయ్యగారులు చెప్పే ముందు కుంకుమ పూజ చేసుకునేదాన్ని కలశం పెట్టుకొని. ఇంకా అయ్యగారులు చెప్తున్నారు కదా! వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటూ చేసుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక దండం పెట్టుకున్నానండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందులో మేము ఉండాలని అనుకున్నాను. అమ్మవారికి చీర తెచ్చాను కదా, తాంబూలం అవన్నీ చూపిస్తున్నాను అమ్మవారికి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా జరిగింది పూజ కూడా. నా పూజ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న విగ్రహాలు పెట్టుకున్నాను అక్కడ. అమ్మవారికి ఎప్పుడైనా తాంబూలం ఇలానే ఇస్తానండి. వచ్చిన వారికి తాంబూలం ఇలా ఇచ్చాను. నేను ఫస్ట్ నుంచి 10 ఇయర్స్ నుంచి కూడా ఇంతే ఇస్తున్నానండి. మన దగ్గర ఎంత ఉందో, మన స్తోమత ఎంతో దాన్ని బట్టే ఇవ్వండి. వాళ్ళు ఇది ఇస్తున్నారు, వీళ్ళు అది ఇస్తున్నారని ఏం అవసరం లేదు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి. మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాయడం ఇది మెయిన్ అండి. పసుపు బొట్టు పిలిచినప్పుడు అవి మెయిన్గా ఇవ్వాలి. చాలామంది వచ్చారండి. వీడియో ఈ పాపది షార్ట్ వీడియో వచ్చింది, ఇంకా తనది పెట్టాను.